హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సరికొత్త సీజన్ షురూ అయింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్లు, ట్విస్ట్లకు లిమిట్ లేదు అంటూ ఈసారి కూడా హోస్ట్గా నాగార్జున సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్లో హౌస్మేట్స్ను ఇద్దరు చొప్పున కలిపి పంపారు. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లారు. అలాగే బిగ్ బాస్ ఈ సీజన్కు సంబంధించి 3 కండిషన్స్ను పెట్టాడు. ఈ సీజన్లో హౌస్కు కెప్టెన్ ఉండడు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్కు రేషన్ ఇవ్వరు, వాళ్ళే సంపాదించుకోవాలి. అలాగే ప్రైజ్ మనీ 0 అంటూ రివీల్ చేశాడు. అంటే హౌస్మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్గా మారుతుంది. ఇందులో తొలి కంటెస్టెంట్ యష్మి. సీజన్ 8లో తొలిసారి అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు నటి యష్మి. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హౌస్లోకి వెళ్లే ముందు యష్మి మాట్లాడుతూ, నాకు ప్రస్తుతం ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, ఒకప్పుడు ఉండేవాడు. నా మూడ్ స్వింగ్స్ భరించలేక నేనే అతన్ని పంపేశా. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదు. మొదట రిలేషన్షిప్ లవ్ ఓకే అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటా. పెద్దలు కుదిర్చిన పెళ్లి అస్సలు చేసుకోను. నాకు వంట చేయడం రాదు. బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేను. ఆకలి వేస్తే కోపం వస్తుంది. నేను చెప్పిన పని చేయకపోయినా అబద్ధం చెప్పినా కోపం వస్తుంది. హౌస్లో నాకు ఎలాంటి స్ట్రాటజీలు లేవు. మంచి పోటీ మాత్రం ఇస్తా అని చెప్పుకొచ్చారు. రెండో కంటెస్టెంట్ నిఖిల్. కన్నడ సినిమాలో హీరోగా నటించారు నిఖిల్. డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయా. సినిమాలో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉంది. బిగ్ బాస్ సీజన్ 8లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా. ప్రస్తుతానికి సింగిల్. కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్కు వచ్చా. ఏ అమ్మాయిని వెతకను. నాకు భార్యను చూసే విషయం అమ్మ చూసుకుంటారు. హౌస్లో మనశ్శాంతి కావాలి, అది దొరకదని నాకు తెలుసని నిఖిల్ తెలిపారు. మూడవ కంటెస్టెంట్ అభయ్ నవీన్. నటుడిగా, దర్శకుడిగా అభయ్ నవీన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పెళ్లి చూపుల మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ సభ్యుడిని నేను. లెజెండరీ నటుడు ఏఎన్ఆర్ నా నటనను మెచ్చుకున్నారు. నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత దర్శకత్వం చేయాలనిపించింది. అప్పుడు రామన్న యూత్ చేశా. మళ్ళీ బిగ్ బాస్ అనే మంచి వేదిక దొరికింది. కొంచెం ఎమోషనల్ అయినా బయటకు కనబడనీయను అన్నారు అభయ్. నాలుగో కంటెస్టెంట్ ప్రేరణ. కన్నడలో రంగనాయక టీవీ షోతో మంచి పాపులర్ అయ్యారు ప్రేరణ కంబం. పలు తెలుగు సీరియల్స్లోనూ నటిస్తున్నారు. మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చిన ప్రేరణ, ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటా, మంచి బంధాలు ఉండాలి, ఎప్పుడు జాలీగా ఉండాలి, ఆటలు బాగా ఆడుతా, నాతో పోటీ పడే కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నేను హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్స్. మేమిద్దరం స్కూటీ వేసుకొని అర్ధరాత్రి తిరిగిన రోజులు ఉన్నాయి. నాకు పెళ్ళై 8 నెలలు అయింది. మా ఆయన పేరు శ్రీపాద్. నాకు హౌస్లో లిమిట్లెస్గా నిద్ర కావాలి అంటూ అభయ్ నవీన్తో కలిసి హౌస్లోకి వెళ్లారు. ఐదవ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆదిత్య ఓం. హౌస్లోకి వెళ్లే ముందు ఆదిత్య ఓం మాట్లాడుతూ, 2005 తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. జీవితం అంటే పోరాటం. 2010లో మళ్ళీ కెరియర్ ప్రారంభించా. 4 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించా. అవార్డులు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలనుకున్నా. అందుకే భద్రాద్రి కొత్తగూడెం దగ్గర చెరుపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేశా. సామాజిక సేవలో ఉండే సంతృప్తి వేరుగా ఉంటుంది. బిగ్ బాస్ అనేది పెద్ద ఛాలెంజ్. నా కెరియర్లో మళ్ళీ పుట్టేందుకు బిగ్ బాస్కు వస్తున్నా అని అన్నారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం నిజంగా ఏదో అంతరిక్ష యానంలో ఉందని అన్నారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని చెప్పారు. హౌస్లో తనకు లిమిట్లెస్గా ఛాలెంజెస్ కావాలని నాగార్జునతో అన్నారు. ఆరో కంటెస్టెంట్ సోనియా. నటి సోనియా కూడా బిగ్ బాస్ 8లోకి వెళ్లారు. రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చిన దిశ మూవీతో ఆమె నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేను లిట్మస్ పీరియడ్ పాటిస్తా. నాకు నచ్చిన బాయ్కు 9 నెలల టైం పెడతా. నేను బిగ్ బాస్కు రావడానికి కారణం కూడా ఉంది. డబ్బులున్న వాళ్ళు రూపాయలు కోట్లు పెట్టి ఇక్కడకు వద్దామన్నా కుదరదు. అది తక్కువ మందికి వచ్చే అవకాశం నాకు వచ్చింది. హౌస్లో లిమిట్లెస్గా ఫ్రెండ్స్ కావాలి. కలరీ, కరాటే కూడా నేర్చుకున్నా. ఒకరిద్దరికి దెబ్బలు కూడా పడ్డాయి అని తన గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు వర్మ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఏడవ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. తన మాటలు, ప్రాసలు, పంచ్ డైలాగులో నెటిజన్స్కు వినోదాన్ని పంచుతారు బెజవాడ బేబక్క. అలా అందరికీ సుపరిచితురాలైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఆమె చేసే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్. సీజన్ 8లో కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బెజవాడలో బేబీలు, బేబమ్మలు ఎక్కువ, అందుకే నేను ఆ పేరు పెట్టుకున్నా. విజయవాడ నుండి గుంటూరు తిరిగినట్టు అమెరికా తరచూ వెళ్తుంటా. ఏ కార్యక్రమం ఉన్నా హోస్ట్గా, గాయనిగా ఎంటర్టైన్ చేయడానికి నన్ను పిలుస్తుంటారు. హౌస్లో నాకు ఫుడ్ లిమిట్లెస్గా కావాలి అని చెప్పుకొచ్చారు. 8వ కంటెస్టెంట్ శేఖర్ భాష. రేడియో జాకీగా శ్రోతలను అలరించిన వ్యక్తి శేఖర్ భాష. ఇంజనీరింగ్ తర్వాత రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించి 18 IRF అవార్డులు తీసుకున్నారు. తనెప్పుడు యాక్టివిస్ట్గా మారతానని అనుకోలేదని అన్నారు. పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్నా మార్చుకోవాలని, లేకపోతే కుటుంబాలు చితికిపోతాయని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ప్రాణాలకు తెగించి పోరాడదామని ముందుకు వచ్చినట్లు చెప్పారు. ఈ సీజన్లో అసలు సిసలైన శేఖర్ భాషను బిగ్ బాస్లో చూడబోతున్నారంటూ వేదికపైకి వచ్చారు. బిగ్ బాస్కు రావడం నా కల. చాలా రోజుల నుంచి చూస్తున్నా. అందరిని పిలిచి నన్నెందుకు పిలవరని అనుకునేవాడిని. బిగ్ బాస్లోనూ నా స్పందన తెలియజేస్తా. హౌస్లో నన్ను ఫ్రెండ్స్గా చూస్తే పర్వాలేదు, శత్రువుగా చూస్తే బిగ్ బాస్ టైటిల్ పట్టుకుపోతా అని శేఖర్ చెప్పుకొచ్చారు. 9వ కంటెస్టెంట్ కిరాక్ సీత. బేబీ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిర్రాక్ సీత బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టారు. కిర్రాక్ నా పేరు, నా పర్సనాలిటీ కూడా. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చా. నాకేం చేయాలనిపిస్తే అది చేస్తూ వస్తున్నా.
చాలా పాత్రలు చేశా, బేబీలో నేను చేసిన పాత్రే నా నిజమైన క్యారెక్టర్ అనుకున్నారు. ఒక నటిగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యా. అయితే వ్యక్తిగతంగాను నన్ను అవమానించారు. ముందు ఒకలా వెనుక మరొకలా ఉండే వాళ్ళంటే నాకు కోపం. కెమెరా ముందు నటించాలి, వెనుక నటించకూడదు. నన్ను నేను నిరూపించుకునేందుకు లిమిట్లెస్గా అవకాశాలు కావాలి. నా కెరియర్లో నేను ఉన్నంతగా ఎదగాలి అని చెప్పుకొచ్చారు. 10వ కంటెస్టెంట్ నాగమణికంఠ తాను కోల్పోయిన గౌరవాన్ని మళ్లీ పొందడానికి బిగ్ బాస్ షోకు వచ్చినట్లు నాగమణికంఠ తెలిపాడు. సామాన్యుడిగా సీజన్ 8లో అడుగుపెట్టినట్లు మణికంఠ నేపథ్యం చూస్తే అర్థమవుతుంది. 10వ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ ఇదొక అద్భుతమైన షో. ఇందులో పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక. మనీ పేరు కోసం ఈ షోకు వస్తున్నా. అలాగే ప్రేక్షకుల నుంచి లిమిట్లెస్గా ప్రేమ కావాలి అంటూ తెలుగు కన్నడ సీరియల్స్ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. 12వ కంటెస్టెంట్ విష్ణుప్రియ నటి యాంకర్ విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. తనకు ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ లిమిట్లెస్గా కావాలని తెలిపారు. 13వ కంటెస్టెంట్ నైనిక తన డ్యాన్స్తో ఢీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు నైనిక. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టారు. చిన్నప్పటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. డ్యాన్స్ అని కాకపోతే నటిని అయ్యేదానని, కెమెరా ముందు ఉండాలన్నదే నా కళ అని తెలిపింది. అమ్మకు కూడా అలాగే ఉండటం ఇష్టమని వివరించారు. 14వ కంటెస్టెంట్ నబీల్ వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు నబీల్ అఫ్రిది. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్లు చేయడం మొదలుపెట్టి సోషల్ మీడియాలో అభిమానులను సొంతం చేసుకున్నట్లు తెలిపారు. బిగ్ బాస్తో తన కళ నెరవేరిందని తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.